మీరు ఒక నెల రోజులు నిద్రపోకుండా ఉండగలరా? యాక్చువల్గా మనుషులు మాక్సిమం 11 రోజులు మాత్రమే నిద్రపోకుండా బ్రతికుండగలరు, ఆ తర్వాత చనిపోతారు. సో మీరు కూడా మనుషులే కాబట్టి 30 రోజులు నిద్రపోకుండా ఉండడం అనేది ఇంపాసిబుల్. నాకు తెలిసి 2 రోజుల కంటే ఎక్కువ రోజులు మీరు ఎవరు నిద్రపోకుండా ఉండి ఉండరు. ప్రతి ఒక్కరికి అట్లీస్ట్ 4 అవర్స్ స్లీప్ అయినా ఉండాలి. ఇన్సోమేనియా అనే డిసీజ్ గురించి వినే ఉంటారు కదా, అది ఉన్న వాళ్ళు నైట్ టైమ్స్ లో ఎంత ట్రై చేసినా నిద్రపోలేరు. అలాంటి వాళ్ళు కూడా ఒక స్టేజ్ దాటాక ఆటోమేటిక్ గా నిద్రపోతారు. మార్నింగ్ లేచాకే ఓకే మనం నైట్ నిద్రపోయామనే విషయం వాళ్ళకి తెలుస్తుంది. అలాంటప్పుడు ఫస్ట్ లో ఒక నెల రోజులు నిద్రపోకుండా ఉండగలరా అనే క్వశ్చన్ ఎందుకు అడిగావంటే, ఇలా 30 రోజులు నిద్రపోకుండా ఉన్న వాళ్ళు హిస్టరీలో ఉన్నారని అంటున్నారు కాబట్టి. దాని పేరే ద రష్యన్ స్లీప్ ఎక్స్పెరిమెంట్. ఇందులో నిద్రపోకుండా ఉన్నారు అని అనడం కన్నా నిద్రపోనివ్వకుండా టార్చర్ చేశారు అనడమే కరెక్ట్. ఈ స్లీపింగ్ ఎక్స్పెరిమెంట్ గురించి మీలో కొంతమంది వినే ఉంటారు, అయినా దీని గురించి ఈ రోజు కొంచెం డీటెయిల్ గా తెలుసుకున్నాం. వార్ జరుగుతున్న టైంలో సోల్జర్స్ కి ఎంత పర్ఫెక్ట్ గా ట్రైనింగ్ ఇచ్చినా, చాలా పవర్ఫుల్ అండ్ అడ్వాన్స్ వెపన్స్ ఇచ్చి పంపించిన స్లీపింగ్ టైం అనేది ఒకటి ఉంటుంది కదా. సో సోల్జర్స్ నిద్రపోతున్న ఆ టైం గ్యాప్ లో ఎనిమీ సోల్జర్స్ కి అడ్వాంటేజ్ అయిపోతుందేమో. ఒకవేళ మన సోల్జర్స్ నిద్రపోతున్నప్పుడు వాళ్ళు వచ్చి అటాక్ చేస్తే యుద్ధం ఓడిపోయే ఛాన్స్ ఉందని రష్యన్ గవర్నమెంట్ అనుకునింది. కాబట్టి అసలు ఎంతసేపు యుద్ధం చేసిన నిద్ర రాని నిద్రపోని ఒక పవర్ఫుల్ సోల్జర్ ఆర్మీ తయారు చేయాలనుకున్నారు. కానీ ఈ ప్రపంచంలో ఉన్న అన్ని జీవులకి నిద్ర అనేది చాలా అవసరం, నిద్రపోకుండా ఎవరు ఉండలేరు. కాబట్టి ఈ ప్లాన్ ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేసి వాళ్ళకే తెలియదు. మనుషులకి ఏమైనా తెలియకపోతే ఏం చేస్తారు, రీసెర్చ్ చేస్తారు. సో ఒక ప్లేస్ కి వెళ్ళినప్పుడు యుద్ధంలో గెలిచిన తర్వాత ఆ దేశానికి చెందిన 5 సోల్జర్స్ అదే వరల్డ్ వార్ 2 లో దొరికిన వాళ్ళని ఖైదీలుగా రీసెర్చ్ కోసం తీసుకొని వచ్చారు. వాళ్ళే ఎందుకంటే వాళ్ళని ఏం చేసిన అడిగే వాళ్ళు ఎవరు ఉండరు కాబట్టి. అలానే 5 సోల్జర్స్ కి ఏమని చెప్పారంటే, ఈ రీసెర్చ్ కి మీరు ఒప్పుకుంటే మిమ్మల్ని చంపకుండా తిరిగి మీ దేశానికి పంపించేస్తామని చెప్పారు. అలా జరగదనే విషయం వాళ్ళకి తెలుసు. కానీ జైల్లో బ్రతకడం కంటే అదేదో రీసెర్చ్ కి ఓకే చెప్పేస్తే బెటర్ కదా, కొన్ని రోజులైనా బాగా చూసుకుంటారు, ఫ్రీగా బ్రతకచ్చు అని 5 సోల్జర్స్ ఒప్పుకున్నారు. వాళ్ళు ఇలా రెడీ అని చెప్పిన కొన్ని రోజుల్లోనే సైంటిస్టులు మనుషుల్ని ఇలా నిద్రపోనీయకుండా చేసే కెమికల్ గ్యాస్ ని కనిపెట్టేశారు. ఇప్పుడు ఇక్కడ కెమికల్ ఉంది ఓకే, దీన్ని ఆల్రెడీ ల్యాబ్ లో ఎలుకల పైన టెస్ట్ చేసి చూసారు. కానీ ఈ గ్యాస్ ఒక మనిషిని ఇన్ని రోజుల వరకు నిద్రపోనీయకుండా హెల్తీగా ఉంచగలుగుతుంది అనేది ఎవరికి తెలియదు. సో వీళ్ళపైన ఎక్స్పెరిమెంట్ చేసి చూడాలి. సో ఆ రీసెర్చ్ ఒప్పుకున్న 5 మందిని అండర్ గ్రౌండ్ లోకి తీసుకెళ్లి బయట నుండి లోపలికి గాలి కూడా రాకుండా సీల్ చేసిన ఒక రూమ్ లోకి పంపించారు. ఆ క్లోజ్డ్ రూమ్ లో ఖైదీల కోసం తినడానికి ఫుడ్, తాగడానికి వాటర్, బాత్రూమ్స్, చదువుకోవడానికి కొన్ని బుక్స్, పడుకోవడానికి బెడ్. ఎస్ బెడ్ కూడా ఉంది, కానీ నిద్రపోలేరు. సెక్యూరిటీ కెమెరాస్ కనిపెట్టింది 1942 లో. కానీ ఈ ఎక్స్పెరిమెంట్ కి కెమెరా యూస్ చేశారని చెప్తున్నారు. మేబీ అది సీసీటీవీ కెమెరా అయినదు, పాత కెమెరా ఏదైనా ఉంటుంది. అలానే వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో వినడానికి లోపల కొన్ని మైకులు అండ్ లోపల ఏం చేస్తున్నారో బయట ఉన్న వాళ్ళు చూడడానికి చిన్న గ్యాప్ లో ఒక థిక్ 1-వే గ్లాస్ ఫిక్స్ చేసి పెట్టారు. అండ్ డోర్ క్లోజ్ చేసిన వెంటనే మిల్లిగా కెమికల్ గ్యాస్ రిలీజ్ చేశారు. ఆ స్లీపింగ్ ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ అయింది. ఆ ఎక్స్పెరిమెంట్ ఫస్ట్ డే లోపల ఉన్న 5 మంది 1 నిమిషం కూడా నిద్రపోలేదు, అయినా చాలా హెల్తీగా నార్మల్ గా ఉన్నారు. వాళ్ళలో చిన్న చేంజ్ కూడా కనపడలేదు. అండ్ 2, 3, 4 రోజుల వరకు కూడా లోపల ఉన్న వాళ్ళందరూ ఒకరి గురించి ఒకటి తెలుసుకోవడం, ముందు వాళ్ళ లైఫ్ ఎలా ఉండేది, ఫ్రెండ్స్, ఫ్యామిలీ, చదువు, వాళ్ళ పిల్లల గురించి మాట్లాడుకుంటూ అందరి గురించి ఇలా తెలుసుకుంటూ నార్మల్ గానే ఉన్నారు. నో చేంజెస్. ఇన్ని రోజులు బాగా మాట్లాడుకున్న వీళ్ళు 5వ రోజు ఎందుకో సడన్ గా ఇప్పుడు ఈ రోజు మనం ఇక్కడ ఉన్నామంటే అది నీ వల్లే, లేదు నీ వల్లే మా జీవితం ఇలా అయిపోయింది, ఇలా వీళ్ళ దగ్గర ఇరుక్కుపోయామని ఒకరినొకరు బ్లేమ్ చేసుకుంటూ గట్టిగా తిట్టుకుంటున్నారు. వాళ్ళు మాట్లాడే మాటల్లో భయంకరంగా కోపం, బాధ తెలుస్తోంది. నెక్స్ట్ డే 6వ రోజు మార్నింగ్ ఆశ్చర్యంగా ఇంతసేపు తిట్టుకున్న వాళ్ళందరూ సైలెంట్ గా కూర్చొని ఉన్నారు. ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం మానేశారు. ఆ రోజు మధ్యాహ్నమే వాళ్ళందరూ అక్కడ పెట్టిన మైక్, గ్లాస్ దగ్గరికి వచ్చి అసలు సంబంధమే లేని మాటలు మాట్లాడడం మొదలు పెట్టారు. వాళ్ళు అసలు దేని గురించి చెప్తున్నారు, అక్కడ ఉన్న వాళ్ళు ఎవరికి అర్థం కాలేదు, వాయిస్ అంత క్లియర్ గా లేదని చెప్తున్నారు. కరెక్ట్ గా 8వ రోజు ఈవినింగ్ 5 మందిలో ఒకరు వాయిస్ గట్టిగా రైజ్ చేసి భయంకరంగా అరుస్తూ ఆ రూమ్ మొత్తం పరిగెడుతున్నారు. ఇలానే కంటిన్యూస్ గా 3 గంటలు గట్టిగా అరవడం వల్ల అతని వోకల్ కార్డ్స్ నీగిపోయి గొంతు నుండి సౌండ్స్ రాకుండా గాలి మాత్రమే వస్తుంది. ఇక్కడ దీనికన్నా షాకింగ్ థింగ్ ఏంటంటే, ఇలా ఇతను అరుస్తూ పరిగెడుతుంటే మిగిలిన నలుగురు అసలు ఏమీ పట్టించుకోకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. అదే రోజు నైట్ 1 గంటకి ఇద్దరు ఆ గ్లాస్ దగ్గరికి వచ్చి గట్టిగా వాయిస్ పెంచి అసలు ఏ మీనింగ్ లేకుండా అరుస్తూ వాళ్ళకి చదువుకోవడానికి ఇచ్చిన బుక్స్ లో ఉన్న పేపర్స్ చింపి ఆ గ్లాస్ కి అడ్డుగా అతికిచ్చి పెట్టేశారు. ఆ రోజు నుండి లోపల ఏం జరుగుతుందో సైంటిస్టులు చూడలేకపోయారు. ఇలా జరిగిన 10 గంటల తర్వాత లోపల ఉన్న మైక్ నుండి చిన్న సౌండ్ కూడా వినపడలేదు. లోపల ఏం చేస్తున్నారో ఎవరికి అర్థం కాలేదు. సో లోపల ఉన్న వాళ్ళు చనిపోయారేమో అని బయట ఉన్న వాళ్ళు అనుకున్నారు. ఆ తర్వాత లోపల ఉన్న వాళ్ళ కోసం కనెక్ట్ చేసిన ఆక్సిజన్ సిలిండర్స్ చెక్ చేసి చూసారు. అందులో లోపల 5 మంది ఉన్నారు కదా, వాళ్ళు ప్రాణాలతో ఉండి శ్వాస తీసుకుంటే ఎంత ఆక్సిజన్ అయితే తగ్గుతుందో అంత తగ్గుంది. కాబట్టి లోపల 5 మంది బ్రతికే ఉన్నారని సైంటిస్టులు కన్ఫర్మ్ చేసుకున్నారు. ఆ గ్లాస్ కి వీళ్ళు ఇలా పేపర్స్ అతికించడం వల్ల చూడలేకపోతున్నారు. సో రీసెర్చ్ గురించి సైంటిస్టులకి ఏమీ అర్థం కాలేదు. కాబట్టి 14వ రోజు లోపల ఉన్న వాళ్ళకి వినిపించేలాగా స్పీకర్స్ లో నుండి లోపల ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి మేము 2 సోల్జర్స్ తో లోపలికి వస్తున్నాం, సో డోర్ దగ్గర నుండి దూరంగా వెళ్ళిపోండి లేదంటే కాల్చి పడేస్తామని చెప్పి లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్ళిన సోల్జర్స్ అండ్ సైంటిస్టులకి వాళ్ళ లైఫ్ లోనే ఎప్పుడు చూడని ఒక దారుణమైన విషయం చూసారు. ఆ డోర్ ఓపెన్ చేసిన వెంటనే లోపల ఉన్న కెమికల్ గ్యాస్ బయటికి వెళ్ళి బయట ఉన్న ఫ్రెష్ గాలి లోపలికి రావడంతో ఇన్ని రోజులు ఆ గ్యాస్ కి అడిక్ట్ అయిపోయిన 5 మంది చిన్న పిల్లలకి బొమ్మలు కొనికపోతే ఎలా ఏడుస్తారో సేమ్ అలానే వీళ్ళు కూడా ఆ గ్యాస్ ఎందుకు ఆపేశారో త్వరగా రిలీజ్ చేసి ఆ డోర్ క్లోజ్ చేసి బయటికి వెళ్ళండి అని అడుక్కుంటున్నారు. కానీ వాళ్ళు ఎలా ఉన్నారో చూడడానికి దగ్గరగా వెళ్ళిన సోల్జర్స్ ని సైంటిస్టులు చూసి గట్టిగా దయ్యంలా అరిచి బయటికి వెళ్ళిపోండి అని భయపెడుతున్నారు. వాళ్ళని చూసి భయపడిన సోల్జర్స్ వాళ్ళకన్నా గట్టిగా అరవడం మొదలు పెట్టారు. ఎందుకంటే ఆ నలుగురు బ్రతుకున్నప్పటికీ వాళ్ళు అసలు ఎవరు అని కనిపెట్టలేనంత దారుణంగా మారిపోయారు. సోల్జర్స్ వాళ్ళ కోసం ఇచ్చిన ఫుడ్ బాక్స్ దగ్గరికి వెళ్ళి చూస్తే లాస్ట్ 5 డేస్ నుండి లోపల ఉన్న వాళ్ళు ఒకరు కూడా ఫుడ్ తినలేదు. దానికి బదులుగా వాళ్ళ బాడీ పైన ఉన్న స్కిన్, మజిల్స్ డ్యామేజ్ అయ్యి ఇంటర్నల్ ఆర్గన్స్ బయటికి
కనిపిస్తోందంట. ఒక్కొక్కరు వాళ్ళ చేతులు కాల్లో ఉన్న మీట్ ని ఎలాంటి వెపన్స్ లేకుండా చేత్తోనే పీక్కొని తింటున్నారంట. ఆ ఎక్స్పెరిమెంట్ అంతా కంప్లీట్ అయ్యే లోపల ఒక వ్యక్తి చనిపోయాడు. ఆ తర్వాత లోపల ఉన్న వాళ్ళని బయటికి తీసుకొని వస్తున్నప్పుడు లేదు మేము బయటికి రాము, ఆ గ్యాస్ లేకుండా మేము ఉండలేమని అరుస్తున్నారు. ఇన్ని రోజులు ఫుడ్ తినకపోయినా చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు. 3-4 సోల్జర్స్ ని దారుణంగా కొట్టారు కూడా. ఆ తర్వాత వీళ్ళందరినీ హాస్పిటల్ కి తీసుకెళ్లి ట్రీట్మెంట్ ఇవ్వడానికి ట్రై చేశారు. అప్పుడు మత్తు కోసం అనస్థీషియా ఇస్తారు కదా, అది నార్మల్ పర్సన్ కంటే వీళ్ళకి 3 times ఎక్కువ ఇచ్చారు. అయినప్పటికీ కంప్లీట్ లా మత్తులోకి వెళ్లకుండా డాక్టర్స్ తోనే గొడవ పడుతున్నారు. వాళ్ళని కాపాడడానికి ఎంత కష్టపడి ట్రీట్మెంట్ ఇచ్చినా ఆ 4లో 3 డాక్టర్స్ కాపాడలేకపోయారు. సో చనిపోయారు. లాస్ట్ లో ఒక వ్యక్తి మాత్రమే ఈ ఎక్స్పెరిమెంట్ లో బ్రతికాడు. అతను కూడా చావు బ్రతుకుల మధ్య ఉన్నాడు. సో సైంటిస్టులు అతనితో ఈ రీసెర్చ్ అయిపోయింది, కానీ మాకు ఈ ఎక్స్పెరిమెంట్ సక్సెస్ ఆ ఫెయిల్యూర్ అర్థం కావట్లేదు, నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు చెప్తేనే మాకు తెలుస్తుంది అని అడిగారు. ఈ క్వశ్చన్ కి అతను హాస్పిటల్ బెడ్ పైన చనిపోతున్న స్టేజ్ లో ఉన్నప్పుడు ఏం చెప్పాడంటే, మీ మనుషులకి ఇంకా అర్థం కాలేదా, మీరు నైట్ టైంలో నిద్రపోతున్నప్పుడు మిమ్మల్ని నిద్రపోనీయకుండా చేసే మృగాన్నే నేను, మీ అందరిలో నేను ఉన్నాను, మీ జీవితంలో నిద్ర అనే దాన్ని తీసేస్తే మీరు కూడా సేమ్ నాలాగే ఉంటారని చెప్పాడు. ఈ ఆన్సర్ విన్న తర్వాత అతన్ని కాల్చి చంపేసి ఎక్స్పెరిమెంట్ కంప్లీట్ గా ఆపేశారు. ఇదే ద రష్యన్ స్లీప్ ఎక్స్పెరిమెంట్ స్టోరీ. ఇప్పుడు ఇదే కథని ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చెప్పింటారు. నిజంగా ఇలాంటి ఎక్స్పెరిమెంట్ ఒకటి చేశారా అంటే ఏమో తెలియదు. కానీ ఇక్కడ లాజికల్ గా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఇందాక చెప్పినట్లు నిజంగా ఒక పర్సన్ స్కిన్ లోపల ఎముకలు కనపడే విధంగా రిమూవ్ చేస్తే లోపల ఉన్న నరాలు డ్యామేజ్ అవుతుంది కదా, అప్పుడు చాలా బ్లడ్ పోతుంది. సో బ్లడ్ లేకుండా అన్ని రోజులు వీళ్ళు ఎలా బ్రతుకున్నారు? ఇలానే ఇందులో చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. అలానే ఎక్స్పెరిమెంట్ నిజంగా జరగలేదని కూడా చెప్పలేము. ఎంత ఎక్స్ట్రీమ్ లెవెల్ కైనా వెళ్లే దేశం పేరే రష్యా, అది మీకు కూడా తెలుసు. ఖచ్చితంగా ఇది మంచి ఎంటర్టైన్మెంట్ స్టోరీ లాగా ఉన్నప్పటికీ ఇది ఒక అర్బన్ లెజెండ్ అయి ఉండొచ్చు నేను అనుకుంటున్నా. కానీ రష్యా చేసిన ఈ ఎక్స్పెరిమెంట్ ఒకవేళ నిజమై ఉంటే ఈ ప్రపంచంలో దీనికన్నా దారుణమైన విషయం ఇంకొకటి ఉండదు. దీని గురించి మీరేమంటున్నారు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి మోర్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకొని నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై.